నమస్తే అండి, వెల్కమ్ టు ది లా పాయింట్. ఈరోజు మనతో పాటు ఉన్నవారు ఎవరంటే మురళీ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగళూరు నుంచి వచ్చారండి. నేటివ్ ఫ్రమ్ గుంటూరు. సో గుంటూరులో ఉండి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న మెడికల్ షాప్లో పనిచేస్తూ, తల్లి గృహిణిగా ఉంటూ మంచి చెడు చూసుకుంటూ, ఒక్కడే కొడుకు కష్టపడి చదివించుకుంటూ ఇంట్లో ఎన్నో సమస్యలతో ఈ స్టేజ్లో వచ్చి ఒక మంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా పైకి వచ్చే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక మానసిక పరిస్థితి కూడా కోల్పోతానేమో అన్న భయాందోళన ఒక పక్కన ఈ సమస్య మీ అందరికీ చాలా చిన్నదిగా అనిపిస్తుందండి. చెప్తే అదేదో ఇదేనా సమస్య అంటారు. కానీ ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అనేది మగవాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుస్తుంది. తప్పుడు కేసులు వేసి బెదిరించడం, లేదు మీ అమ్మ మీ నాన్నని జైలుకి పంపించేస్తాను, నువ్వు వేరే కాపురం పెట్టకపోతేనని బెదిరించడం, ఆ రకంగా కూడా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టానంటే ఏ రకమైన భయాందోళనకి వాళ్ళు నన్ను తీసుకువెళ్ళారని మీరు దయచేసి గుర్తించాలని. అదే రకంగా తల్లిదండ్రులు అంటే కనీసం కుక్కలు విశ్వాసం చూపిస్తాయి. మనం పెట్టిన అన్నం తిని ఒక పూట పెట్టినా 2 పూటలు పెట్టినా మన వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తాయి. మరి కడుపును పుట్టిన పిల్లల్ని 30 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు సాకి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు చూసి ఈరోజు ఒక భార్య రాగానే భార్యతో పాటు వెళ్ళిపోతుంటే మేము మా తల్లిదండ్రులు చూపించిన దానికి విశ్వాసం ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని బెంగళూరు రానివ్వకూడదు, మేము గుంటూరుకి పోకూడదు. వేరే కాపురం అయితేనే మా అమ్మాయి కాపురానికి వస్తుంది, నువ్వు 100 రూపాయల బాండ్ మీద సంతకం పెట్టు, లేకపోతే మీ అమ్మ మీ నాన్న మీద కేసులు వేసేసి నిన్ను జైల్లో వేసేస్తాం. ఈ రకమైన చర్యల మధ్యలో సర్లే ఇక చేసేదేముంది అని తల వంచి అక్కడ కూడా సంతకం పెట్టారంటండి. పాపం పెట్టినా కానీ మళ్ళీ ఇంట్లోకి వచ్చి నేను చచ్చిపోతానని బెదిరించడం, లేకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించడం, లేకపోతే మా బలగం ఎంత ఉందో నీకు తెలుసా, నిన్ను కాళ్ళ కింద చెప్పుల్లా తొక్కేస్తారనో, ఈ రకమైన మాటలకి ఒక మనిషి ఎంత అవమానకరంగా బాధపడుతుంటాడనేది అది ఒక మగవాడికే తెలుస్తుంది. కొంచెం సర్దుకుపోవచ్చు కదా, ఇవన్నీ సహజం కదా అత్త కోడళ్ళ మధ్యలో. ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులు చూసే కొడుకులు ఎంతమంది ఉన్నారు? లేరు కదా. సరే నీ భార్య బిడ్డలు నీకు ముఖ్యం కదా అంటే అందరూ అలా అనుకుంటే ఇక తల్లిదండ్రులు ఉంచే వృద్ధాశ్రమాలు హోటళ్ళను మించిపోయి ఉంటాయండి. సందుకు ఒక హోటల్ ఉంటుంది సర్వసాధారణం, కానీ సందుకు ఒక వృద్ధాశ్రమం కూడా వెలుస్తుంది. ఇటువంటి రకంగా భార్యలు కనుక భర్తల్ని చూడొద్దు నీ తల్లిదండ్రులని అంటే. సో ఆ రకమైన వ్యవస్థ అంతరించాలి. మేము క్యాస్ట్ బై వైశాసు చాలా నిదానం కష్టపడి పనిచేసుకొని పైకి వచ్చిన వాళ్ళం. ఈరోజు అన్ని ఫెసిలిటీసు నా తల్లిదండ్రులకి ఇవ్వాలి, దాని తర్వాత నా పిల్లలకి నా కుటుంబానికి ఇవ్వాలని అనుకుంటాం. కానీ ఈ పరిస్థితుల్లో మురళి గారు మనకి కొన్ని విషయాలు చెప్తారు. ఆయన కొంత సొసైటీలో మార్పు రావాలనుకుంటున్నారు, భార్యలో మార్పు రావాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత ఒక్కదానొక్క కొడుకు మీద ఎంత కీలకంగా ఉంటుంది. ఈరోజు మా నాన్నగారు మీకు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసా, మా అమ్మగారు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసా అంటూ ఈరోజు డిస్కస్ చేశారండి. ఈయన 498 కేసులో ఈరోజు విజయవాడ కోర్టుకి హాజరయ్యారు. తల్లిదండ్రులను ఎందుకు తీసుకురాలేదు అంటే ఒకళ్ళు మంచం మీద ఉన్నారని, తర్వాత ఒకళ్ళు బ్రెయిన్కి సంబంధించిన ఇంజ్యూరీ అయిందని, బైక్ డ్రైవింగ్లో తను వాళ్ళ అమ్మగారు వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో జరిగిన ఘటన. ఈ రోజుకి తల్లిదండ్రులు ఇద్దరు మంచాన ఉన్నారు, కానీ 498లో మాత్రం కోర్టుకి హాజరుపరచాల్సిందే. అప్పటికి కోర్టులో జడ్జి గారి ముందు చెప్తున్నారు A2 A3 ఎందుకు రాలేదు అని. వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించరండి, A2 A3 అనే ప్రస్తావిస్తారు. పాపం అదొక బాధాకరమైన విషయం. సో A2 A3 రాలేదు కదా మీ పేరెంట్స్ మరి ఎప్పుడు వస్తారు అంటే ఇంకా వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అండి అని చెప్తున్నారు. నేను చెప్పాను మరి హెల్త్ బాగాలేదని చెప్పచ్చు కదా జడ్జి గారికి అంటే, నాకు అంత అవకాశం రాలేదండి, ఇలాగా మీ మదరు ఫాదర్ని తీసుకురావాలి కదా అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అండి అని చెప్పాము. అప్పుడు ఆయన ఒకటి ప్రస్తావించారు, ఎందుకంటే కొంచెం చదువుకున్న వ్యక్తి కదా. సో అన్ని చోట్ల డిజిటల్ విధానం ఆరంభమైంది కదా, చదువులో స్కూళ్ళలో కూడా డిజిటల్లో. మరి సీనియర్ సిటిజన్స్కి మోడీ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఎందుకు డిజిటలైజ్ చేయలేదు? కరోనా టైంలో ఆన్లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అయితే డిజిటల్గా జరిగిందో అదే రకంగా సీనియర్ సిటిజన్లు రాలేని వాళ్ళని జడ్జి గారు డిజిటల్లో చూస్తే బాగుంటుంది. బెంగళూరు నుంచి గుంటూరుకి తల్లిదండ్రులు అంతా జర్నీ చేసి తీసుకొచ్చి దారిలో ఏదైనా అయితే చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము, మా కుటుంబం. జడ్జి గారికి ఎలా అర్థమవుతుంది, మేము ఎలా చెప్పాలి అన్నారు. ఈరోజు ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన బాధ ఎలా ఉందో. వర్ణనాతీతం చదువుకొని ఈరోజు అదొక చిన్న విషయమే కాదు, ఎంత పట్టుదలతో ఉంటే పైకి వస్తారు అనేది. నమస్తే మురళి గారు. నమస్తే మేడం.
సో ముఖ్యంగా మురళీ గారి దగ్గర ఒక మైనస్ ఏంటంటే ఆయన మాస్క్ పెట్టుకున్నారండి. ఎందుకంటే సొసైటీని లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రులు చాలా పరువుగా బ్రతికినాం, పలానా వాళ్ళ అబ్బాయికి ఇలా జరిగిందా, పలానా వాళ్ళ అబ్బాయి కోడలు ఇలా చేసిందా అంటారని. కానీ ఆయన బాధ సొసైటీకి చెప్పుకోవాలి, నా బాధ ఇంకెవరు పడకుండా తద్రకమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఈరోజు మురళీ గారు మన ముందున్నారు. పర్లేదు మురళీ గారు, ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. సో అదే రకంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఫస్ట్ థింగ్, మీరు ఎందుకు డైవర్స్ దాకా వెళ్ళారు? బెంగళూరులో డైవర్స్ వేసినారు కదా? అవును మేడం. 2 years నడిచింది. ఎస్ మేడం. ఎందుకు అంత స్టెప్ మీరే తీసేసుకున్నారు? మీకు ఒక బాబా? పాప మేడం. పాప ఉంది కదా? పాప ఉంది. మరి పాప ఉన్నా కానీ మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి గల కారణం? ఎందుకంటే వాళ్ళు నా భార్య కానీ, నా భార్య వాళ్ళ నాన్నగారు కానీ, యాక్చువల్గా నా భార్య వాళ్ళ నాన్నగారు ఇక్కడ చిల్లరకొట్టు మేడం, విజయవాడలో. సో వాళ్ళు చిల్లరకొట్టు. అయితే ఆయన నా భార్య వాళ్ళ నాన్నగారు నన్ను ఫోన్లో బెదిరించారు మేడం. నిన్ను అరెస్ట్ చేపిస్తాము, నీ మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాము, నిన్ను అరెస్ట్ చేపిస్తాము అని చెప్పేసి బెదిరించేవాళ్ళు అనమాట. ఒకసారి నా భార్య ఆటోమేటిక్గా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సో ఏదైనా గొడవ వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళిపోయింది? గొడవ అయింది మేడం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మ్యారేజ్ తర్వాత 3 months నా భార్య నాతో పాటే బెంగళూరులో ఉంది. ఈ 3 monthsలోనే నేను తనని ఊటీ తీసుకువెళ్ళాను, 2 సార్లు మైసూరు తీసుకువెళ్ళాను, అలా అంతా జరిగింది. అయితే 3 months తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది. తనకి 3rd month స్టార్టింగ్లో ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి 3rd month వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించమంటే సరే అని చెప్పేసి పంపించాను. సో డెలివరీ అయిపోయాక 5th monthలో పాపను తీసుకొని మళ్ళీ బెంగళూరు వచ్చింది. మా నాన్నగారికి స్పాండిలైటిస్ మేడం, స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పులు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకునే. సో నన్ను చూసుకోవాలన్న ఉద్దేశంతో, నా దగ్గర ఉండి ట్రీట్మెంట్ అది తీసుకుందాం అన్న ఉద్దేశంతో అమ్మ నాన్న ఇద్దరు బెంగళూరు వచ్చేసారు. ఆ తర్వాత నా భార్య కూడా తన పాపను తీసుకొని బెంగళూరు వచ్చిందనమాట. బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఇక అమ్మ నాన్నలతో నాతో ఒకటే గొడవలు. ఆల్రెడీ అంతకుముందు కూడా నాతో గొడవలు పెట్టుకుంటూనే ఉండేది. తర్వాత అమ్మ వాళ్ళు వచ్చాక కూడా ఇంకా గొడవలు ఇప్పుడు సర్వసాధారణం కదా భార్యాభర్త గొడవ పడ్డం అనేది. సముద్రపు నీళ్లు ఒడ్డున రాక తప్పదు, మళ్ళీ వెనక్కి పోక తప్పదు. అదే రకంగా భార్యాభర్తలు గొడవక తప్పదు, గొడవ పడక తప్పదు, మళ్ళీ కలవక తప్పదు కదా. మరి అత్త కోళ్ళ మధ్య ఇష్యూస్ ఎందుకు అంత పెద్దది చేసుకున్నారు మీరు? ఒకటి మేడం, ఎందుకంత పెద్దవి చేసుకున్నారంటే అసలు మేము చేసుకున్న ఇష్యూస్ కాదు, కంప్లీట్గా అవంతా నా భార్య చేసింది అనమాట. అంటే సరే మీరు సర్దుకుపోవచ్చు కదా మీ భార్య. అదే మేడం, ఆ విషయానికి వస్తున్నాను. సో నా భార్య చేసిన దానికి ఆల్రెడీ అమ్మ సర్దుకుపోయి ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తానమ్మా, నువ్వు అసలు ఏ పని చేయొద్దు, నువ్వు పాపను చూసుకో చాలు, నేనే అన్ని పనులు చేసుకుంటా అని చెప్పేసి ఇంట్లో ప్రతి పని, వంట దగ్గర నుంచి అన్ని పనులు అమ్మే చూసుకుంది. ఆఖరికి తను తిన్న కంచం కూడా అమ్మే కడిగింది అనమాట. అంత ఇదిగా ఇప్పుడు నాకు ఇంకో కూతురు ఉంటే ఎలా చూసుకుంటాను అని అమ్మ అంత ప్రేమగా అంత ఇదిగా చూసుకుంటే, తను మా రిలేటివ్స్కి ఫోన్ చేసి మా రిలేటివ్స్తో చెప్పిందనమాట. ఏంటి